Welcome to 24 Technologies. Our today's topic is Ansibleలో డాకర్ ఇన్స్టలేషన్. Ansibleలో డాకర్ ఇన్స్టలేషన్ అంటూ ఏముండదమ్మా, డాకర్ ఇన్స్టలేషన్ అనుకుందాం. బట్ Ansibleలో మనకి ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం పడుతుంది కాబట్టి డాకర్ డెస్క్టాప్ను మనము ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ రకంగా మనం డాకర్ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేస్తాము అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసే టాపిక్ ఏది, యాన్సిబుల్. వాట్ ఈజ్ యాన్సిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏవైనా డెవాప్స్లో మీకు టూల్స్ను ఆటోమేట్ చేయడానికి అండ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్లో సపోజ్ 1,00,000 సర్వర్స్, 1,000 సర్వర్స్, లేకపోతే విండోస్ సర్వర్స్ కావచ్చు, లేకపోతే మ్యాక్ ఓఎస్ సర్వర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏవి మన లినక్స్ సర్వర్స్ కావచ్చు, ఏవైనా కూడా మీరు అట్ ఏ టైం అన్నింట్లో ఏదైనా ఒక టూల్ ఇన్స్టాల్ చేయాలి అన్నా, ఒక ప్యాచ్ వేయాలి అన్నా, ఒక ప్యాకేజెస్ను ఇన్స్టాల్ చేయాలి అన్నా, డిప్లాయ్మెంట్స్ చేయాలి అన్నా కూడా మనకు ఈ ప్లే బుక్స్ అండ్ యాన్సిబుల్లో ఇన్వెంటరీస్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఒకేసారి చేస్తాం. దానికి డాకర్ను కూడా మనం ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసుకుందాము అనుకుంటే ఫస్ట్ మనకు డాకర్ డెస్క్టాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. అది నేను రెండు ఓఎస్లలో చూపిస్తాను, ఒకటి మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ ఓఎస్లో. ఎందుకంటే విండోస్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి సర్వర్స్ ఇన్ ద సెన్స్ మీ లోకల్ సిస్టమ్. ఆ విండోస్ ఓఎస్లో ఏ రకంగా చేస్తామో అండ్ మ్యాక్ ఓఎస్లో ఏ రకంగా చేస్తామో అనేది ఇన్స్టలేషన్ డాకర్ డెస్క్టాప్ నేను చూపిస్తాను. ఫర్ దట్ మనం మన ఫేవరెట్ సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, డాకర్ ఇన్స్టాల్ ఇన్ మ్యాక్ అని చెప్పేసి మనం టైప్ చేస్తే మనకు డైరెక్ట్గా డిఫాల్ట్గా డాకర్ డాక్స్లో మనకి ఇవి అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ యాన్సిబుల్ అనేది ఏజెంట్లెస్. మనకు ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్లో మనకు మార్కెట్లో బాగా ఫేమస్ అయినటివి యాన్సిబుల్, చెఫ్, పపెట్, ఈ మూడు. బట్ కంపేర్ టు చెఫ్, పపెట్ తోటి యాన్సిబుల్ని కంపేర్ చేస్తే మనకు యాన్సిబుల్ అనేది ఏజెంట్లెస్. అండ్ ఇది మనం ఏ రకంగా కనెక్ట్ అవుతాము అంటే త్రూ ఎస్ఎస్హెచ్ సెక్యూర్ షెల్ త్రూ మనం కనెక్ట్ అవుతాము, దట్ టు పాస్వర్డ్ లెస్. అండ్ మనకు రెండు సైడ్లు ఈ మాస్టర్ స్లేవ్ సోర్స్ డెస్టినేషన్ అనుకుంటే సోర్స్లో ఒకటి మనము ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది, డెస్టినేషన్ సైడ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు యాన్సిబుల్లో. బట్ పపెట్, చెఫ్కి వచ్చినామంటే మనకు అది ఏజెంట్ కాన్సెప్ట్, మనకు బోత్ సైడ్స్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. అందుకని మార్కెట్లో యాన్సిబుల్ మేజర్ రోల్, కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది డెవాప్స్లో. ఎక్కువ మంది మన క్లయింట్స్ అవే యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ డాకర్ డెస్క్టాప్ అని చెప్పేసి, డెస్క్టాప్ ఫర్ మ్యాక్, ఆన్ మ్యాక్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది బట్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ డాకర్ డెస్క్టాప్ ఫర్ మ్యాక్ విత్ యాపిల్ సిలికాన్ అండ్ మ్యాక్ విత్ ఇంటెల్ చిప్. ఈ రెండింటిలో నేను ఏది డౌన్లోడ్ చేసుకోవాలి అని ఏదైనా చిన్న డౌట్ ఉంటే మీకు జస్ట్ గో టు హియర్ అబౌట్ దిస్ మ్యాక్. మీరు అక్కడ టైప్ చేశారు అంటే ఇక్కడ యాపిల్ M1 చిప్ టైప్, M1 ఇంటెల్ అని చెప్పేసి M1 అని వచ్చింది అంటే దట్స్ బిలాంగ్స్ టు సిలికాన్ చిప్. ఓకే, దిస్ వన్ విత్ సిలికాన్, యాపిల్ సిలికాన్ అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు ఒకసారి సెర్చ్ చేసుకున్న తర్వాత ఇంటెల్ చిప్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి అండ్ యాపిల్ సిలికాన్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ రకంగా మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇట్ విల్ టేక్స్ అరౌండ్ 1 minute, 2 minutes, 3 minutes తీసుకోవచ్చు టైం డౌన్లోడ్స్. బట్ నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కాబట్టి అది పౌజ్ చేస్తున్నా. అండ్ మీరు ఒకసారి డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేయండి లైక్ దిస్. మీకు ఓపెన్ అయిన తర్వాత బ్యాక్ స్క్రీన్లో లైక్ దిస్ మీకు ఏది డాకర్ డౌన్లోడ్ అనేది మీరు ఈ రకంగా వస్తుంది. అండ్ మీకు మ్యాక్లో అది మీకు తెలిసే ఉంటుంది, రైట్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అప్లికేషన్స్లోకి డ్రాప్ చేయండి. అప్లికేషన్స్లోకి డ్రాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాపీయింగ్ డాకర్ టు అప్లికేషన్స్ ఎక్కడికి కాపీ అవుతుంది, మీరు ఇన్స్టాల్ కదా, డౌన్లోడ్ చేసుకున్న డాకర్ ఏదైతే ఉందో మీ అప్లికేషన్లోకి యాడ్ అయిపోయింది. ఓకే, డన్. ఈ యాడ్ అయిపోయిన దాన్ని మనం ఏ రకంగా రన్ చేయాలి అని చెప్పేసి అంటే మనం వన్స్ ఒకసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది క్లోజ్ చేసుకొని, ఇది ఆల్రెడీ మ్యాక్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ ఇఫ్ మీరు ఏదన్నా ఫస్ట్ టైం యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ అప్లికేషన్స్లోకి వెళ్ళినామంటే అప్లికేషన్స్లో నా డాకర్, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాము అంటే ఇది మనకు ఓపెన్ అవుతుంది, వెరిఫైయింగ్ డాకర్. వన్స్ ఒకసారి ఇది వెరిఫై అయిన తర్వాత డాకర్ ఈజ్ అన్ యాప్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఓపెన్ ఇట్ అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఓపెన్ చేయాలా వద్దా, ఓపెన్ అనవసరం అనుకుంటే క్యాన్సిల్ చేసుకోండి, మనకి ఇక్కడ అవసరం కాబట్టి జస్ట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు చూడండి పైన ఇక్కడ డాకర్ అని చెప్పేసి ఐకాన్,
డాకర్ డెస్క్టాప్ ఈజ్ రన్నింగ్. బట్ ఇది డైరెక్ట్గా నాకు రన్నింగ్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ నేను చూసుకుంటే పర్సనల్ అండ్ డాకర్ 24 రఘువీర్ అని చెప్పేసి ఇక్కడ నాకు ఆల్రెడీ, ఎందుకంటే నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఇది డైరెక్ట్గా వచ్చి హైలైట్ అయింది. బట్ మీకు రాకపోతే మీరు ఏం చేయాలి, మీకు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వచ్చు కదా, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీకు ఎక్కువ ఏవి అంటే మాన్యువల్గా ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏది గిట్హబ్ నుండి మీరు అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే జీమెయిల్ యూజ్ చేసుకున్నా, లేకపోతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏదన్నా యూజ్ చేసి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇవ్వాలి అనుకున్న యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అవి ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు కూడా ఇదే వస్తుంది. అండ్ మీకు ఈ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ ఐటమ్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కంటైనర్స్, ఏవైనా కంటైనర్స్ మీకు రన్ అవుతూ ఉంటే కంటైనర్స్ కనిపిస్తాయి. అండ్ ఏవైనా ఇమేజెస్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఆ ఇమేజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యూమ్స్ టైప్, దాని సైజ్ ఎంత, అండ్ క్యూబర్నెటిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ ఏ క్లస్టర్, మీరు క్లస్టర్ను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ క్లస్టర్లో కొన్ని పాడ్స్ని రన్ చేయాలనుకుంటున్నారు, దెన్ ఆల్సో అవి కూడా, అండ్ మాడ్యూల్స్, ఇవన్నీ మనము నిదానంగా డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్స్టలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇది. అండ్ మీరు ఇది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, ఈ డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్ వాల్యూసే తీసుకుని ఉంటుంది. లేదు నాకు ఇంతకంటే పవర్ఫుల్ది కావాలి సిస్టమ్, ఈ డాకర్ ఏదైతే ఉందో నాకు ఇంకా పవర్ఫుల్ది కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ డాకర్ ఇంజన్, ఏఐ, క్యూబర్నెటీస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్లో మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త అప్డేట్స్ ఏమన్నా వస్తే రిసోర్సెస్, రిసోర్సెస్లో ఇక్కడ 4 GB అని చెప్పేసి ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్రీజ్ దిస్ వన్, ఓకే, లైక్ దిస్ వే. మీకు సిపి యూటిలైజేషన్ మాక్సిమం 8, ఇంక అంతకంటే మీరు పెంచుకోవడానికి లేదు అన్నట్టు చూపిస్తుంది. ఇన్ కేసు మీకు అది కూడా కావాలి, ఇంకా మీకు ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే యూ కెన్ గో విత్ దట్. అండ్ మెమరీ లిమిట్ వచ్చేసి 4 GB తీసుకునింది. ఇంకా మీకు పెరగాలి అనుకుంటే, నాకు ఇంకా పవర్ఫుల్ అంటే కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉన్న సిస్టమ్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ వన్, 6 GB, 7 GB, 8 GB. అవసరం లేదు, దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ క్లోజ్ వన్స్. ఒకసారి ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు మీకు అప్లై అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది, అప్లై రీస్టార్ట్. అండ్ ఇక్కడ రీస్టార్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఒకసారి సమ్ టైమ్స్ మీకు మ్యాక్ ఓఎస్లో డాకర్ ఇన్స్టాల్ చేసిన అండ్ విండోస్ ఓఎస్లో మీరు డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసినా కూడా అది ఏముంటుంది అంటే సిస్టమ్ను రీబూట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటుంది. కంపల్సరీ మీరు రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అది ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యేంత వరకు యూ హ్యావ్ టు వెయిట్. తొందరపడకండి, ఇట్ విల్ టేక్ అరౌండ్ సమ్ టైమ్స్ 2 minutes, సమ్ టైమ్స్ 5 minutes, సమ్ టైమ్స్ 10 minutes కూడా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, అది ప్రాపర్గా ఇన్స్టాల్ కాకముందే మీరు ఫోర్స్ఫుల్గా చేయడానికి ట్రై చేయకండి. ఓకే, మీరు అలా చేస్తే ఏమవుతుందంటే దానికి కావాల్సిన ప్రాపర్ ప్లగ్ఇన్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టలేషన్ టైంలో అది తీసుకోకపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. రైట్, ఈ రకంగా మనము డాకర్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇన్స్టాల్ అయ్యింది అని ఏ రకంగా తెలుస్తుంది, ఇన్స్టాల్ అవుతుంది, ఇక్కడ రన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో డాకర్ డెస్క్టాప్ ఈజ్ రన్నింగ్. ఇక్కడ నా టర్మినల్ కూడా నాకు ఎక్కడ ఉందో తెలియలేదు సార్ అని చెప్పేసి అంటే జస్ట్ గో హియర్ అండ్ టర్మినల్ అంటే ఇక్కడ నాకు టర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి నేను ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఎల్ఎస్లో డెస్క్టాప్లోకి వెళ్దాం. సిడి డెస్క్టాప్ అంటే నా దాంట్లో డెస్క్టాప్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి వెళ్ళాలి. అండ్ వెళ్ళకపోయినా పర్లేదు, బట్ ఇక్కడ నాకు డాకర్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా, డాకర్ నాట్ ఫౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పెల్లింగ్ తప్పించాను, డాకర్. ఓకే, ఇదేమంటుంది, డాకర్ ఐఫన్ హెల్ప్ టైప్లో నాకు కొన్ని చూపిస్తుంది. బాబు నువ్వు డాకర్ అని కొట్టావు, బట్ మీకు ఇక్కడ ఏం కావాలి, అవుట్పుట్ నీకు ఏం రావాలి అని చెప్పేసి అడుగుతుంది. నాకేం కావాలంటే డాకర్ వర్షన్ చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. డాకర్ ఐఫన్ వర్షన్, ఐఫర్ వర్షన్, దిస్ ఈజ్ మై లేటెస్ట్ వర్షన్. బిల్డ్ వచ్చేసి ఇది అని చెప్పేసి తీసుకునింది. అండ్ ఇక్కడ ఏది, ఈ బిల్డ్ ఇమేజ్. అండ్ నాకు దీనికి సంబంధించినవి నేను ఇంకా ఏం రన్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి అంటే డాకర్ రన్ DOCKER డాకర్ రన్ ఐఫన్ ఐటీ అంటే ఇంటరాక్టివ్ అని చెప్పేసి, అండ్ ఐఫన్ RM వన్స్ ఒకసారి అన్ని ప్రాపర్గా అయిన తర్వాత అవి రిమూవ్ చేయాలి అని, అండ్ యుబంతు ఇమేజ్ అండ్ బ్యాష్ కోడ్. ఓకే, రైట్, ఇది ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎంటర్ అయింది. బట్ మీకు ఈ రకంగా డైరెక్ట్గా ఎంటర్ కాకుండా ఉండొచ్చు. మీకు ఎందుకు ఎంటర్ కాకుండా ఉండొచ్చు అని చెప్పేసి అంటే ఇక్కడ చూసారు అంటే మీకు ఇక్కడ రూట్ అకౌంట్ చేంజ్ అయింది, ఇక్కడ ఇమేజ్ ఐడి చేంజ్ అయింది, బట్ మీకు డైరెక్ట్గా ఇది రాదు.
డైరెక్ట్గా ఇది రాదు. మీకు ఏమొస్తుంది అంటే మీ లోకల్లో మీరు ఫస్ట్ టైం చేస్తూ ఉంటే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ యుబంతు ఇమేజ్ బేస్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని పుల్ చేసుకుంటుంది ఎక్కడ నుండి డాకర్ డాక్స్ నుండి కానీ లేకపోతే యుబంతు ఇమేజ్ బేస్ ఇమేజ్ దగ్గర నుండి అది ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్ను పుల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. లైక్ ఇక్కడ మనం చూద్దాము. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇమేజ్ డాకర్ గో టు డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో నా ఇమేజెస్లోకి వెళ్తే ఇక్కడ యుబంతు ఇమేజ్ ఆల్రెడీ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ ఫెయిల్డ్ వై స్పేస్ డిలీట్ యుబంతు లేటెస్ట్ ఇమేజ్ సెలెక్టెడ్ డిలీట్ ఫర్ ఎవర్. ఈవెన్ యువంతు లేటెస్ట్ ఇన్ యూజ్, ఇది యూజ్లో ఉందంట, దట్ ఈస్ వై నేను ఏం చేయాలి, ఇది ఇన్ యూజ్లో ఉంది కాబట్టి ఇది డిలీట్ చేయడానికి చేయలేకపోతున్నా అని చెప్పేసి అంటుంది. ఆ ఇన్ యూజ్లో ఏదైతే ఉందో మనము దాన్ని దిస్ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఏదన్నా ఒక వర్డ్ 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 షీట్ ఒకటి ఓపెన్ చేసి దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఒక ప్లేస్లో అది ఓపెన్ అయ్యి ఉంది, దాన్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అవుతుందా? డిలీట్ కాదు కదా. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దాన్ని డిలీట్ చేసి తర్వాత దాన్ని క్లోజ్ చేసి తర్వాత డిలీట్ చేయమని. ఇక్కడ నాకు ఇది రన్ అవుతుంది, దట్ ఈజ్ వై నాకు అది ఓపెన్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏదన్నా కమాండ్ చూస్తామా పుల్ చేసుకున్న తర్వాత డాకర్ యూజర్ యూనేమ్ -a, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లినక్స్ అండ్ దీనికి సంబంధించిన ఇమేజ్ అండ్ లినక్స్ కిట్ అండ్ ఏది ఎస్పిఎం ఏ టైము వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ క్యాట్ కమాండ్ త్రూ ఈటీసీ అండ్ దీనికి సంబంధించిన ఓఎస్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి అనుకుంటే రిలీజ్, దానికి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఇదేది యుబంటు అండ్ వర్షన్ వచ్చేసి ఇదేది నోబుల్ నంబాట్ అండ్ ఐడి యుబంటు అంట, తర్వాత హోమ్ యూఆర్ఎల్ దీనికి సంబంధించిన యూఆర్ఎల్ ఎక్కడ నుండి ఇది పుల్ చేసుకునింది అండ్ సపోర్ట్ యూఆర్ఎల్ వచ్చేసి హెల్ప్ డాట్, అంటే దీనికి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ నాకు రావడం జరిగింది. ఇవన్నీ మనం చెక్ చేసుకోవడం. ఓకే, లైక్ దిస్ మనము చెక్ చేసుకోవచ్చు. ఇది ఏది మనం మ్యాక్ ఓఎస్లో. ఇప్పుడు నేను యాన్సబుల్ గురించి ఏం చెప్పట్లేదు మీకు. యాన్సబుల్లో డాకర్ని ఇంటిగ్రేట్ ఏ రకంగా చేసుకోవాలి, ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ చేసుకోవాలి కదా. కాబట్టి ఫస్ట్ డాకర్ ఇన్స్టలేషన్ చూపించాను మ్యాక్లో. ఇది మీకు నాట్ ఓన్లీ ఇన్ యాన్సబుల్, మీరు ఎక్కడైనా కూడా డాకర్ డెస్క్టాప్ను ఇన్స్టాల్ చేసుకునేది పద్ధతి ఇదే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను, మ్యాక్ ఓఎస్లో చేసుకున్నాను ఆల్రెడీ. ఇట్ ఈస్ రన్నింగ్ ఫైన్. నేను ఇప్పుడు సేమ్ ఇదే విండోస్లో ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకే, మనకు విండోస్ మిషన్లోకి షిఫ్ట్ అవుదాం. ఓకే, ద సేమ్ థింగ్ నవ్వు మనం ఎక్కడ ట్రై చేస్తున్నాము, ఇంతవరకు మ్యాక్లో చూసాం కదా. ద సేమ్ థింగ్ మనం ఎక్కడ చేద్దాము అంటే విండోస్ ఓఎస్లో చేద్దాం. పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు, బట్ ఒకసారి చూపించాలనే కాన్సెప్ట్ తోటి అంతే. అదర్ దాన్ దట్ ఏం లేదు. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ మై విండోస్, రైట్? విండోస్ లోకి వెళ్తే డాకర్ డెస్క్టాప్ ఫర్ విండోస్, రైట్, దిస్ వన్. ఇది వెళ్ళిన తర్వాత మీరు డాకర్లో అంటే మీ డెస్క్టాప్ ఏది అనేది మీరే చూస్ చేసుకోండి, మీరు వెరిఫై చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ దిస్ వన్. ఓకే, ఇది డౌన్లోడ్ చేయడానికి సేమ్ ప్రాసెస్, సేమ్ మ్యాక్లో అయినా కూడా ఫర్ మ్యాక్ యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఫర్ విండోస్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కూడా సేమ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా 12 అవర్స్ బ్యాక్ అని చెప్పేసి. దట్ ఈస్ వై నేను ఏం చేస్తాను, దీన్ని పౌజ్ చేసి దీన్ని క్లోజ్ చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ ఏదైతే చేసుకున్నానో, మీరు డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నేను ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నానో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి చూస్తాను. కమాన్. వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ అప్? యా, ఎస్, ఈ రకంగా వన్స్ ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే డూ యూ వాంట్ టు అలో దిస్ పేజ్, మేక్ షూర్. ఓకే, డన్. ఓకే, అలో విండోస్ కంటైనర్స్ టు యూజ్ దిస్ ఇన్స్టలేషన్. ఓకే, డన్. దీనికి ఇట్ విల్ టేక్ అరౌండ్ ఒక 3 to 5 minutes తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంతవరకు మనము వెయిట్ చేద్దాం. ఇవి ఏవైతే ప్రీవియస్ వన్ ఉన్నాయో అవి క్లోజ్ చేస్తున్నా.
ఓకే. ఇన్స్టలేషన్ అయ్యేంత వరకు విల్ వెయిట్. ఇన్స్టలేషన్ ఫెయిల్డ్. నో ఇష్యూస్. మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా. అంటే నేను ఇక్కడ 3-4 టైమ్స్ కొట్టాను కాబట్టి దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దట్. అంతకంటే పెద్ద ఏం లేదు. ఓకే, డన్. ఈ ఇన్స్టలేషన్ కోసం 1 మినిట్ పడుతుంది, వెయిట్ చేద్దాం. ఎందుకంటే సిస్టమ్ రీబూట్ అవుతుంది ఇది అయిపోయిన వెంటనే. మీది కూడా రీబూట్ అవుతుంది. రీబూట్ అయిన వెంటనే డిస్కనెక్ట్ అయితే నేను మళ్ళీ కనెక్ట్ చేసి మళ్ళీ చెప్తాను. మీకు కావాలనుకుంటే ఒక 1 మినిట్ అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకోండి. కమాన్, కమాన్ డాకర్, కమాన్ డాకర్, కమాన్ డాకర్. ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు తర్వాత ప్రాక్టీస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో ఏం చెప్తాను అంటే, మనకు యుబంతు ఇమేజ్ ఒక గిట్లో, గిట్ హబ్ మీకు ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, ఆ గిట్ హబ్లో నుండి నేను ఒక యూఆర్ఎల్ ఇస్తాను. అది మనది కాదు, వేరే వాళ్ళది. ఓకేనా, ఆ క్రెడిట్స్ కూడా వాళ్ళటివే. ఆ యూఆర్ఎల్ను మీరు ఏం చేసుకోవాలి, గిట్లో క్లోన్ చేసుకొని దాన్ని మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే, నేను చెప్పిన కమాండ్స్ని బేస్ చేసుకొని రన్ చేస్తూ మీరు యుబంతు సర్వర్ను మీరు లాగిన్ అవుతారు, యాన్సబుల్ను లాంచ్ చేస్తూ. దీనికి ఇంకోటి, వన్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత సమ్ టైమ్ లినక్స్ సంబంధించినవి ఏమన్నా మీ ల్యాప్టాప్లో ప్రీవియస్ ఓల్డ్ వర్షన్స్ ఏమన్నా ఉంటే యూ హ్యావ్ టు అప్డేట్ దట్ వర్షన్ టు లేటెస్ట్ వర్షన్. అదొకటి. ఇన్ కేస్ అసలు లేనే లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు డాకర్ డెస్క్టాప్ విండోస్ది లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే WSL2 ఇన్స్టలేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ WSL2 ఇన్స్టలేషన్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ప్లగ్గిన్స్ని అది తీసుకొని అది ఇన్స్టాల్ చేసి మీకు ఇస్తుంది. ఓకే, ఓల్డ్ వర్షన్ ఉంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది, లినక్స్ది ఓల్డ్ వర్షన్ ఏదైనా ఉంది అంటే మీరు దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంది. అప్డేటెడ్ వర్షన్కు మీరు చేంజ్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ అసలు లినక్స్ లేదు అని చెప్పేసి అనుకుంటే దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏ రకంగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరేం గూగుల్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి మీరు డాకర్ డెస్క్టాప్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది, WSL2 ఇన్స్టాలేషన్ అని చెప్పేసి. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అదర్ దాన్ దట్ మీరు చేసేది ఏమీ లేదు. తర్వాత CMD కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలి, యాజ్ యూజువల్గా మనం అక్కడ ఏవైతే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసామో, ఎక్కడ మ్యాక్ ఓఎస్లో ఏ కమాండ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసామో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకొని మనము వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. అంతకుమించి మనకు ఏది లేదు ఇక్కడ చూడడానికి. ఇన్స్టలేషన్లో మీరు నాట్ ఓన్లీ ఇన్ యాన్సబుల్లోనే కాదు, మీరు ఈవెన్ జెన్కిన్స్లో అయినా కూడా డాకర్ని ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే డాకర్ డెస్క్టాప్ను ఇన్స్టాల్ చేసుకునే పద్ధతి ఇదే. అండ్ క్యూబర్నెటిస్లో పాయింట్ ఆఫ్ వ్యూలోకి అయినా, లేకపోతే డాకర్ స్వామ్, డాకర్ సిఎస్, వాట్ ఎవర్ ఏదైనా కూడా డాకర్కి సంబంధించిన ఇన్స్టలేషన్లో మీరు ఏ టైప్ ఆఫ్ ఓఎస్ను మీరు యూజ్ చేస్తున్నారు అనేది ఒక్కటే తెలుసుకోవాలి. అది మీరు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. డాకర్ డెస్క్టాప్ కానీ, లేకపోతే నార్మల్ డాకర్ సిఎస్ కానీ. అక్కడ మీరు కమాండ్ లైన్స్ త్రూ, కమాండ్స్ త్రూ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏది అంటే RPM, లింక్స్, కర్ల్, ఈ రకంగా దే ఆర్ డిఫరెంట్ వేస్ టు లాగిన్. వన్స్ ఒకసారి నాకు డౌన్లోడ్ అయిన తర్వాత నాకు ఏమైంది, డాకర్ ఇక్కడ ఐకాన్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే నాకు సిస్టమ్ రీబూట్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లెట్స్ చెక్. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇక్కడ నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉంది అంటే, లేకపోతే వర్క్ ఈమెయిల్ వర్కా పర్సనలా, మీరు ఏది పర్సనల్ అయితే పర్సనల్, వర్క్ అయితే వర్క్. ఇక్కడ నేను పర్సనల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నా గూగుల్ నుండి, నీ గిట్ అకౌంట్ ఉంటే ఆ గిట్ అకౌంట్ నుండి తీసుకోవచ్చు, లేకపోతే గూగుల్ నుండి అయినా తీసుకోవచ్చు. నేను పర్సనల్ గూగుల్ అండ్ ఓపెన్ ఓకే అండ్ ప్రొసీడ్ టు డాకర్ డెస్క్టాప్. డన్. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది వచ్చింది ఆల్రెడీ. నాకు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఎందుకు ఓపెన్ అయింది ఇది ఆల్రెడీ, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి. నేను మ్యాక్లో ఓపెన్ చేసినప్పుడు కూడా నా డాకర్ డెస్క్టాప్ది ఇదే అకౌంటే యూజ్ చేశాను, అండ్ ఇక్కడైనా ఇదే యూజ్ చేశాను. బట్ డిఫరెన్సెస్ మనకి ఏం కనిపిస్తున్నాయి సార్, సేమ్ ఉంది కదా యూఐ, ఇక్కడ యూజ్ ఇంటర్ఫేస్ సేమ్ ఉంది కదా అంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీకు చేంజెస్ కనిపిస్తాయి. ఇక్కడ రిసోర్సెస్లోకి వెళ్తే నాకు ప్రీవియస్గా మీకు ఏ రకంగా కనిపించింది, ఇక్కడ
ఇక్కడ ఏ రకంగా అనిపించింది? మ్యాక్ ఓఎస్లో చూసినప్పుడు మీకు యూపీఎస్ సిపియు అని చెప్పేసి సిపియు అండ్ మెమొరీ యూపీఎస్లో నీకు డిఫరెంట్ లాగా అనిపించింది. ఇక్కడ డిస్క్ ఇమేజ్ లొకేషన్ ఎక్కడ ఉంది నీ డిస్క్ ఇమేజ్? ఇక్కడ నేను చెప్పాను కదా డబ్ల్యూఎస్ఎల్ మీకు ఈ లేకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుంది? యు ఆర్ యూజింగ్ డబ్ల్యూఎస్ఎల్ బ్యాక్ ఎండ్. ఓకే, ఇది మనకు స్టార్టింగ్లో లేకపోతే ఈ ఎస్ఎల్2 ఈ డబ్ల్యూఎస్ఎల్2 ఏదైతే లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఆ తర్వాత ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. మీరు చేయాల్సింది ఏది? జస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడమే. మీరు మ్యాక్ ఓఎస్ కాకుండా మ్యాక్ ఓఎస్లో క్రియేట్ చేసుకుంటే ఆల్రెడీ అదైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకొని. ఇప్పుడు నా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో సిఎండి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను? సేమ్ అవే చెక్ చేస్తాను. ఏం చెక్ చేయాలి నేను? ఫస్ట్ డాకర్ వర్షన్ చూద్దాం. డాకర్ మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేయక ముందే ఒకసారి డాకర్ ఐఫన్ వర్షన్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఈ వర్షన్ రాదు. ఓకే, డాకర్ ఈజ్ నాట్ అవైలబుల్ లేకపోతే నాట్ రికగ్నైజ్ ఏదో ఒకటి ఆ రకంగా మనకు వస్తుంది. ఇక్కడ నేను డాకర్ని ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి డాకర్ వర్షన్ నాకు చూపిస్తుంది. అండ్ సెకండ్ ఏది? ఇంకొక కమాండ్ ఏది? నేను ఏం చేయాలనుకుంటున్నా? డాకర్ని రన్ చేయాలి. డాకర్ రన్ ఏం రన్ చేయాలి? ఐటీ ఇంట్రాక్ట్ అండ్ వన్స్ ఒకసారి చేసిన తర్వాత అది రిమూవ్ కావాలి. యుబంతు కదా, యుబంతు అండ్ బ్యాష్. రైట్, ఇక్కడ చూడండి ఇదేది? అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్. నాకు ఇదే కావాల్సింది. నాకు ఇక్కడ ఇమేజ్ను ఇది ఫైండ్ చేయలేకపోతుంది. యుబంతు పేజ్ ఏదైతే అఫీషియల్ డాక్ ఏదైతే ఉందో బేస్ ఇమేజ్ను ఇది పుల్ చేసుకుంటుంది. ఎక్కడి నుండి? యుబంతు పేజ్ నుండి ఈ డాకర్ అనే వాడు సపోర్ట్ తీసుకొని ఎక్కడ నుండి యుబంతును పుల్ చేసుకుంది. డౌన్లోడెడ్ నెవర్ ఇమేజ్ ఫర్ యుబంతు లేటెస్ట్ వర్షన్ ఇది డౌన్లోడ్ చేసుకుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి వన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇది కూడా చేంజ్ అయిపోతుంది. A6A3144 అని చెప్పేసి ఇది కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకా నేను ఏం చెక్ చేసుకోవాలనుకుంటున్నా అంటే యూనేమ్ చెక్ చేయాలి అనుకుంటున్నాను. యూనేమ్ దీనికి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్. యూజర్ నేమ్ ఇది చూడండి పైన ఏదైతే నాకు కనిపిస్తుందో అదే కదా ఇది. అండ్ దీనికి సంబంధించింది ఏది? 6.6.87.2 మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ WSL2 అంటే దీనికి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకా నేను ఒక దీనిలో ఏముంది అని చెప్పేసి చూడాలనుకుంటే క్యాట్ చేస్తే ఏముందో మనం చూడొచ్చు. క్యాట్ కమాండ్ ఏది? ఈటీసీ ఓఎస్కి సంబంధించిన ఓఎస్ రిలీజ్, దీని రిలీజ్ ఓఎస్కి సంబంధించినది ఇది చూడాలి అనుకుంటే మనకి ఇక్కడ మొత్తము నాకు ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన నాకు ఏదైతే మ్యాక్లో ఏదైతే చేసినప్పుడు నాకు కనిపించిందో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. Like this way, we can download Docker Desktop in Windows OS at the same time in Mac OS as well. మీరు లినక్స్ మిషన్ యూజ్ చేస్తుంటే లినక్స్ మిషన్లో కూడా సేమ్ పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. బట్ లినక్స్ మిషన్లో ఏమంటే ఓన్లీ కమాండ్స్ త్రూ మనం చేస్తాము. కమాండ్స్ త్రూ మనం ఏవి మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది లినక్స్ మిషన్ అయితే ఇఫ్ యు ఆర్ యూజింగ్ లినక్స్ మిషన్ డాకర్ డెస్క్టాప్ డాకర్ ఫర్ సెంటోఎస్ అని చెప్పేసి ఉంది. అండ్ డాకర్ డెస్క్టాప్ ఫర్ ఏది తీసుకున్నాము? యుబంతు తీసుకున్నాము. డాకర్ డెస్క్టాప్ ఫర్ లినక్స్ మిషన్ ఈ రకంగా మనం టైప్ చేసాము అంటే జీయూఐ అప్లికేషన్. ఓకే, ఇది డాకర్ డెస్క్టాప్ ఫర్ ఇన్స్టాల్ డాకర్ డెస్క్టాప్ ఫర్ దిస్ వన్. ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేస్తున్నారు? యుబంతునా, డిబిఎనా, రెడ్ హ్యాటా, ఎంటర్ప్రైజ్ అంటే చార్జబుల్, ఫెడరోనా, ఈ రకంగా మనం చూస్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. రైట్, దిస్ ఈస్ అవర్ టుడేస్ సెషన్ డాకర్ ఇన్స్టాలేషన్ ఇన్ మల్టిపుల్ ఓఎస్ఎస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.